హరే కృష్ణ. అర్జునుడు శిష్యుడు అవ్వకుండా కృష్ణుడు భగవద్గీత జ్ఞానాన్ని అందజేయలేదు. శిష్యస్తేమాం షాదిమాం తాం ప్రపన్నం. అది గురువు యొక్క ప్రాధాన్యత. మనకి చాలా తత్వాలు ఉన్నాయి. నామతత్వ అని, రాసతత్వ అని, లీలతత్వ అని, శివతత్వ అని, భాగవతత్వ అని, జీవతత్వ అని. మరి ఈ తత్వాలన్నీ అర్థం చేసుకోవడం ఎలా? ఈ తత్వాలన్నీ అవగాహన రావాలంటే ఎలా? తత్వం అంటేనే ఒక జ్ఞానం మీద అవగాహన. మరి ఇవన్నీ అర్థం కావాలంటే మనకి గురువు ముఖ్యం. గురుతత్వం అనేది ఒక తత్వం నుంచి ఇంకో తత్వానికి వారధిలా పనిచేసి ఆ జ్ఞానాన్ని మనకు అందజేస్తుంది. గురుతత్వం అనేది వెన్నుముక్క లాంటిది. అందుకే గురువు యొక్క శరణాగతి పొందడం, సరైన గురువుని ఎంచుకోవడం మనల్ని వైకుంఠధామానికి తీసుకెళ్తుంది. ఈ ప్రపంచంలో ఒక్క వ్యక్తి కూడా లేడు గురువు యొక్క శరణాగతి పొందకుండా, సరైన గురువు లేకుండా వైకుంఠధామానికి వెళ్ళినట్టు. కానీ ఇప్పుడు మనకి రావాల్సిన ప్రశ్న, ఎందుకు?